ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడు 37. గొంతు సవరించుకొని అమ్మ ఏమైంది అంత కోపంగా ఉన్నావని హాల్లో నుంచి కిచెన్లోకి వినపడేలా గట్టిగా అరిచింది పల్లవి. అంతే కవితగారు కోపంగా కిచెన్లో ఉన్న చపాతీ కర్ర తీసుకొని ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వచ్చింది. కవితగారు చపాతీ కర్రీ తీసుకొని హాల్లో కూర్చున్న పల్లవి దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న చపాతీ కర్రతో పల్లవిని కొట్టడానికి చూసింది. పల్లవి తల్లిని అంత కోపంగా చూసి భయంతో సుధగారిని కౌగిలించుకుంది. సుధగారు పల్లవిని కౌగిలించుకొని, ఏ కవిత, ఏం చేస్తున్నావే? నా కోడల్ని ఎందుకు కొట్టడానికి వస్తున్నావ్? ముందు కర్ర తీసి పక్కకు విసిరాయని గదిమింది. కవితగారు చపాతీ కర్రను పక్కకు విసిరేసి కోపంగా సోఫాలో కూర్చుని పల్లవిని చూస్తూ ఉంది. పల్లవి మెల్లగా సుధగారిని వదిలి తల్లి పక్కకు వెళ్లి కూర్చుని సైడ్ హగ్ చేసుకుంటూ, అమ్మా, మా బుజ్జి అమ్మ, ఎందుకు అంత కోపంగా ఉన్నావ్? నేనేం తప్పు చేశాను ఇప్పుడు అని గారంగా అడిగింది. ఎందుకంత కోపంగా ఉన్నానా? కోపంగా ఉండకపోతే ఏం చెయ్యాలి? ఒకప్పుడు అర్జున్ అంజలిని పెళ్లి చేసుకుంటా అన్నాడని నున్ను నాకు చెప్పవా? నీలో నువ్వే బాధపడ్డావు. నీకు అమ్మ ఉందని గుర్తుందా? ఎప్పుడు చూడు అత్త చుట్టే తిరుగుతావు అని సుధగారిని కోపంగా చూస్తూ, నువ్వు ఎంత బాధపడుతున్నావో? అర్జున్ నిన్ను కాదన్నాడని అంత ఏడ్చావో, కాని నువ్వు బాధపడుతున్న విషయం ఈ తల్లికి తెలియలేదు. అందరి ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఒక్కదానివే గదిలోకి వెళ్ళి ఏడిచేదానివి కదా. ఒక్కసారి కూడా ఈ తల్లితో నీ బాధను పంచుకోవాలని అనిపించలేదా బుజ్జమ్మ? అని కన్నీళ్లు పెట్టుకుని కవిత. తల్లి అలా ఏడవడం చూసి పల్లవికి చాలా బాధగా అనిపించి తన కన్నీళ్లు తుడుస్తూ, అలా అనకమ్మ, ఇదిగో, నువ్వు ఇలా చిన్న పిల్లలలా ఏడుస్తావని చెప్పలేదు. అయినా అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు బావికి నాకు పెళ్లి జరిగింది. మేము హ్యాపీగా ఉన్నాము కదా అని తల్లిని కౌగిలించుకుంటూ చెప్పింది పల్లవి. ఎక్కడ సంతోషంగా ఉన్నారు? మళ్ళీ గొడవ పెట్టుకుని వచ్చేశావ్గా. పాపం నా కన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో అని అర్జునుని తలుచుకుని బాధపడింది కవిత. అమ్మా, నువ్వు నాకోసం బాధపడుతున్నట్లు లేదు. నీ అల్లుడు కోసం బాధపడుతున్నట్టుంది. అయినా నీ అల్లుడికి ఏమయ్యింది? బాగానే ఉన్నాడు, శుభ్రంగా తింటున్నాడు, రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి నీ ఫోన్కి ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తూ విసిగిస్తున్నాడు అని ఉక్రోషంగా అంది పల్లవి. కవితగారు పల్లవిని కొడుతూ తప్పు చేసింది. నువ్వు మళ్ళీ నా కన్నయ్యని ఎందుకు అంటున్నవే? అయినా అర్జున్పై కోపముంటే అర్జున్తో గొడవపడాలి, తిట్టాలి, అలగాలి, బుజ్జగించి చివరికి ప్రేమగా కలిసిపోవాలి. కాని ఇలావన్నీ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వస్తావా? తప్పు కదా పాపం. కన్నయ్య ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు అక్కడ అని అంది కవిత. పల్లవి తల్లిని చిరుకోపంగా చూస్తూ, నీ అల్లుడు ఏం ఒంటరిగా లేదు అక్కడ. శివ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. హ్యాపీగా చెల్లి వండి పెడుతుంటే ముద్దుగా తింటూ ఆఫీస్కి వెళ్తూ నా కన్నయ్యతో ఆడుకుంటూ మంచిగా ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటూ ఉన్నాడు. కాని నాకోసం ఎక్కడికి వచ్చి నన్ను బుజ్జగించి తీసుకువెళ్తున్నాడా? చెప్పులేదు. రోజు ఫోన్ చేసి నన్ను పొట్టిదానా, లడ్డుదానా, రాక్షసి అంటూ ఏడిపిస్తున్నాడు. నేను ఈసారి నీ అల్లుడు వచ్చి బుజ్జగించేదాకా ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలను. అమ్మా, నువ్వు కాని నీ అల్లుడు దగ్గరికి వెళ్ళు అని తిట్టినా నాసాపెట్టినా నేను నా అత్త ఇంటికి పోతా అని అంది పల్లవి సుధాగారిని చూస్తూ. అంతే, బంగారం, వాడు నిన్ను చాలా బాధపెట్టాడు. ఈసారి నిన్ను బుజ్జగించాల్సిందే. ఇదిగో కవిత, నా బుజ్జమ్మని విసిగించావు. నేను దీనిని నా ఇంటికి తీసుకొనిపోతాను అని చిరుకోపంగా అంది సుధ. సరిపోయారు ఇద్దరు. గొంతుకు తక్క బోంతమ్మేని నీటూరుస్తూ మీకు నచ్చింది చేసుకోండి అన్నారు కవితగారు. సుధాగారు కవితగారిని చూసి, అవునే కవిత, నీకు అర్జున్ అంజలిని పెళ్లి చేసుకుందా అన్నాడు అన్న విషయం ఎలా తెలుసు అని అన్నారు సుధాగారు అనుమానంగా. అదా, నిన్న నువ్వు, నేను, లత మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటున్నామా? మధ్యాహ్నం భోజనం వంటను అని మధ్యలో వచ్చాను. అప్పుడే దీని గది నుండి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపించింది అని పల్లవి తలపై కొడుతూ, మాటలు సరిగ్గా వినిపించలేదు. కాని ఎవరో గట్టిగా ఏడుస్తున్న శబ్దం వినిపించి ఇంటి వెనక్కి వెళ్ళి దీని గదికి ఉన్న కిటికీలోంచి చూశాను. అక్కడ అంజలి పల్లవిని కౌగిలించుకుంటూ ఏడుస్తుంది. అంజలమ్మని చూసి ఈ తింగరిది కూడా ఏడుస్తుంది.
ఏమైదని అక్కడే కాసేపు వాళ్లకు కనిపించకుండా నిల్చున్నాను. అప్పుడు అంజలి చెప్పిన విషయాన్ని వినగానే నాకు చాలా బాధగా అనిపించింది. నా కూతురు నాకు ఒక్క విషయం కూడా చెప్పలేదు, ఈ తల్లతో ఏమీ పంచుకోలేదు అని కోపం కూడా వచ్చింది. కాసేపు విని తర్వాత వంట చేయడానికి వెళ్లాను. వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు నేను నీకు చికెన్ కూర తీసుకుని మీ ఇంటికి వస్తుంటే మళ్ళీ ఏదో గుర్తొచ్చి లోపలికి వెళుతుంటే ఇదిగో దీని మాటలు వినిపించటంతో అక్కడే ఆగి విన్నాను. ఇది దీని తండ్రికి జరిగింది, మొత్తం చెప్పింది అని మళ్ళీ పల్లవి నెత్తిపైన కొడుతూ నాకు మాత్రం ఒక్కసారి కూడా అమ్మ ఈ కష్టం వచ్చింది, ఈ బాధలో ఉన్నానని మాత్రం చెప్పలేదు. నీకు చెప్తుంది లేకపోతే దీని తండ్రికి చెప్తుంది, కాని నాకు మాత్రం చెప్పదు అని బాధపడుతూ అలిగినట్టు మొహం పెట్టింది కవిత. పల్లవి తల్లి బాధపడటం చూడలేక కవితగారి బుగ్గపై ముద్దు పెడుతూ, అమ్మ నీకు చెప్తే నువ్వేం నాకు సపోర్టు చేయవు, నీ అల్లుడికి సపోర్టు చేస్తావు, అందుకే చెప్పలేదు అని మళ్ళీ కవితగారి సుధాగారి మధ్యలోకి వచ్చి కూర్చొని, అయ్యిన్నా నాకు ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం వచ్చినా మీ ఇద్దరి ప్రేమ ముందు నాకు ఆ కష్టం బాధ కనిపించదు అంటూ ఇద్దరికీ చెరో బుగ్గపై ముద్దు గిఫ్టిచ్చింది. దొంగవే నువ్వు ఎవరిని ఎలా కూల్ చెయ్యాలో నీకు బాగా తెలుసు అంటూ పల్లవిని సుధాగారు కవితగారు చెరోవైపు కాకిలించుకొని పల్లవి రెండు బుగ్గలపై ప్రేమగా ముద్దు పెడుతూ మా బంగారంరా నువ్వు అని అన్నారు ఇద్దరూ ఒకేసారి. పల్లవి నవ్వుతూ ఇద్దరి అమ్మలని కౌగిలించుకుంది. కాసేపటికి ముగ్గురూ మాటలో పడ్డారు. కవితగారికి పూర్తిగా నిజం తెలియకపోవడంతో సుధాగారు మొదటినుంచి జరిగిన విషయం చెప్పారు. కవితగారు మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఒకవేళ అంజలి అర్జున్ పెళ్లి చేసుకుంటే తన కూతురు ఆ బాధని తట్టుకోలేకపోయేది. అటు అంజలి వల్ల భర్త కూడా చాలా బాధపడేవాడు. కాని అలా జరగకుండా చేసినందుకు దేవునికి మనసులోనే ధన్యవాదాలు తెలిపింది. ఇలా మాట్లాడుకుంటూ సాయంత్రమవగానే ఈరోజు నేను వంట చేస్తాను అని పల్లవి కిచెన్లోకి వెళ్లి వంట చేసింది. రాత్రి ప్రభాకర్ సుధాకర్ గారు రావడంతో ఆ రాత్రి అందరూ కలిసి భోజనం చేసి సుధాకర్ గారు ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారు. పల్లవి కవితగారి ఫోన్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి బెడ్పై పడుకొని శివనికి కాల్ చేసింది. కాని శివని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏంటి ఇది ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది, ఈ టైంకి ఫోన్ చేసేది కదా, అదే అది ఫోన్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సుధా అత్తకి ఫోన్ చేసి నాకు ఇవ్వమని చెప్పి నన్ను తిట్టేది కాని ఇది మాత్రం నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏమీ అనదు. ఏంటి ఈ అన్యాయం. అయినా మా శ్రీవారు ఏం చేస్తున్నారో ఫోన్ చేయాలా అని ఆలోచించి ఈగో అడొచ్చి నేను అసలు చేయను, ఆయనే నాకు ఫోన్ చేయాలి అని అర్జున్ ఫోన్ కోసం ఎదురు చూస్తూంది. కాని అర్జున్ ఫోన్ చేయలేదు. శివని ఫోన్ చేస్తే ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. అబ్బా ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది, ఇది పోని శివన్నయ్యకి చెయ్యాలా, వద్దులే అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చి అలిసిపోయి ఉంటాడు అని అనుకుంటూ శివని అర్జున్పై కోపం వస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అర్జున్ని తిట్టుకుంటూ నిద్రలోకి జారుకుంది. ప్రభాకర్ గారు ఇంటికి వచ్చినప్పటినుంచి కవిత ముభావంగా ఉండటం చూసి ఏమైంది అని అడగాలి అనుకున్నాడు. కాని అందరూ ఉండటంతో సైలెంట్గా తిని తమ గదికి వచ్చి బెడ్పై పడుకున్నారు. కవితగారు డోర్ అన్నీ లాక్ చేసి తన బెడ్రూంలోకి వచ్చి డోర్ వేసి భర్తతో ఏం మాట్లాడకుండా వెళ్లి బెడ్పై పడుకున్నారు. ఇన్ని సంవత్సరాల తమ కాపురంలో తన భార్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలిసిన ప్రభాకర్ గారు కవితగారిని చూస్తూ ఎంతో శ్రీమతిగారు అంత కోపంగా ఉన్నారు అని అడిగారు ప్రభాకర్ గారు. కవితగారు ప్రభాకర్ గారిని కోపంగా చూస్తూ మీపై నాకు చాలా కోపంగా ఉందండి, నాతో వారం వరకు అస్సలు మాట్లాడకండి అని అన్నారు కవితగారు కోపంగా. ప్రభాకర్ గారు నవ్వుతూ కవితగారిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆమె తలని అతని గుండెలకు హత్తుకొని, కవిత మన ఇన్ని సంవత్సరాల కాపురంలో మనం ఎన్నోసార్లు గొడవ పడ్డాము, తిట్టుకుని ఆఖరికి కొట్టుకున్నాము. ఏ కష్టం వచ్చినా ఇద్దరం కలిసే ఎదుర్కొన్నాము. కాని ఒక్కరోజు కూడా మనం మాట్లాడుకోకుండా ఉండలేదురా.
నీకు కోపం వస్తే నన్ను తిట్టు కాని ఎప్పుడు ఎలా మాట్లాడను అని మాత్రం అనకే. నువ్వు మాట్లాడకపోతే నాకు బాధగా ఉంటుంది తెలుసా అని భార్యని బుజ్జగిస్తూ నా శ్రీమతికి ఎందుకు కోపం వచ్చింది చెప్పు అని అడిగాడు. భర్త ప్రేమగా చెప్పిన ఆ మాటలకు కవితగారి కోపం ఎప్పుడో ఎగిరిపోయింది. ప్రభాకర్ గారి గుండెపై తల పెట్టి అర్జున్ అంజలి విషయం నాకు ఎందుకు చెప్పలేదు? బుజ్జమ్మ ఆ టైంలో ఎంత బాధపడి ఉంటుంది? కనీసం కన్న తల్లిగా నేను దాని బాధలో దానికి తోడుగా లేను అంటూ ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీరు తుడ ఇచ్చి ఇదిగో ఇలా చిన్న పిల్లలాగా ఏడుస్తావు అని చెప్పలేదు అని అన్నారు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారి ఛాతీపై చిన్నగా కొట్టి మీరు మీ కూతురు ఓకేలా ఆలోచిస్తారు, అది కూడా ఇలానే అది తెలుసా అని అంటుంటే ప్రభాకర్ గారు నవ్వుతూ నిజమే కదా నా బుజ్జమ్మ చెప్పింది అన్నారు. కవిత గారు చిరుకోపంగా ప్రభాకర్ గారిని చూశారు. ప్రభాకర్ గారు భార్య మొహం చూసి నవ్వుతూ కవిత అయిపోయిందాన్ని గురించి ఆలోచించకు. ఇప్పుడు అర్జున్ బాబుకి పల్లవికి పెళ్లి జరిగింది. ఏదో చిన్న అపార్థం వచ్చి ఇప్పుడు కొన్ని రోజులు దూరంగా ఉన్నారు. ఆ సమస్య వాళ్లే పరిష్కరించుకుంటారు. ఒకవేళ అది పెద్ద గొడవ అయితే మన వాళ్లకి సర్ది చెప్పుదాం. అయినా మన బుజ్జమ్మ అంత పెద్ద గొడవ చెయ్యదు. అలాగే మన అల్లుడు అర్జున్ కూడా బంధాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసు కదా. అలాంటివాడు తన భార్యని ఎలా వదులుకుంటాడు? మొదటి రోజు బుజ్జమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బాధపడింది, ఏడ్చింది. కాని ఇప్పుడు సంతోషంగా ఉంది. అర్జున్ బాబుతో రోజూ ఫోన్లో మాట్లాడుతోంది నువ్వు చూశావుగా. నువ్వు వాళ్ల గురించి ఆలోచించి అస్సలు బాధపడకురా అని ప్రభాకర్ గారు అన్నాడంతో కవితగారు సరే అండి అంటూ చిన్నగా తల ఊపి భర్త గుండెల్పై తల వాల్చి నిద్రపోయింది. ఇటు సిటీలో ఉన్న మన అర్జున్ బాబు, శివబాబు లేట్ నైట్ వరకు వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి తినేసి నిద్రపోయారు. శివని పల్లవి ఫోన్ చేసేప్పటికీ తన ఫోన్ ఛార్జింగ్ అయ్యిపోయి స్విచ్ ఆఫ్ అయ్యింది. కాసేపు ఛార్జింగ్ పెట్టి రంగనాథ్ గారికి డిన్నర్ వడ్డించి బాబుకి కూడా డిన్నర్ తినిపించింది. రంగనాథ్ గారు తిన్న తర్వాత శివని ఆయనకి టాబ్లెట్ ఇచ్చింది. ఆయన టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళి పడుకున్నారు. బాబుని నిద్రపుచ్చి వాడు నిద్రపోక హాల్లో కూర్చొని శివవాళ్లు వచ్చేదాకా టీవీ సీరియల్స్ చూస్తూ ఉంది. శివ అర్జున్ హెవీ వర్క్ ఉండటంతో అర్ధరాత్రి వచ్చారు. వాళ్లకి డిన్నర్ పెట్టి తను కూడా వాళ్లతో కలిసి తిని శివని తమ గదిలోకి వెళ్లారు. శివని ఫోన్ ఛార్జింగ్ తీసి దాన్ని ఆన్ చేయకుండా పక్కన పెట్టి పతి కౌగిలిలో చేరి హాయిగా పడుకుంది. అర్జున్ కూడా గెస్ట్ రూంలోకి వెళ్లి కాసేపు వర్క్ చేసుకొని చాలా అలసిపోయి పల్లవితో మాట్లాడాలి అని ఉన్నా నిద్ర వస్తుంటే అలానే బెడ్పై వాలి నిద్రపోయాడు. మరోవైపు పల్లవి వాళ్ల ఊరి నుంచి కార్లో సాయంత్రంలోపే తమ ఇంటికి చేరుకున్నారు. అందరూ ఫ్రెష్ అయ్యి శ్రీలతాగారు డిన్నర్ ప్రిపేర్ చేయడంతో డిన్నర్ చేసి పెద్దవాళ్లు అందరూ వెళ్లి పడుకున్నారు. భువన్ బెడ్రూంలోకి రాగానే అక్కడ జరిగింది మొత్తం చెప్పి భువన్ కోసం పల్లవి వాళ్ల అమ్మనాన్న కొన్న బట్టలు చూపించింది. అన్కి కూడా సేమ్ పంచ వైట్ షర్ట్ కొన్నారు, కాని వాటిని స్టిచ్చింగ్ చేయించుకోవాలి అంతే. భువన్కి కూడా చాలా నచ్చాయి ఆ బట్టలు. అంజలి వాటిని కాబడ్లో పెట్టి వచ్చి భువన్ పక్కన పడుకొని అతన్ని కౌగిలించుకొని అలాగా బావ నేను పల్లవి శివని ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము తెలుసా అని మెరుస్తున్న కళ్ళతో సంతోషంగా చెప్పింది అంజలి. తన మరదలి సంతోషం చూసి నవ్వుకుంటూ అవునా బంగారు అని అంజలి చెప్పేది వింటూ నిద్రపోయాడు. అంజలి కూడా అప్పటికి అలసిపోవడంతో భువన్ని చూస్తూ ఈరోజు హాయిగా బజ్జో బావా, రేపు ఎలాగూ నీకు నిద్ర ఉండదు అని మనసులోనే చిలిపిగా నవ్వుకుంటూ అత్తని గుండెలపై వాలింది. కొనసాగుతుంది. మరి అంజలి పాప ఏం చేస్తుందో చూద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.